హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో కొంచెం బాధతోటే ఉంటది. 10 రోజుల దాకా మా సాయి నా కంటికి కానరాడు అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదాల. నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే తీయండి. అట్లాగే హైప్ ఆప్షన్ వచ్చింది కదా కొత్తగా, హైప్ పాయింట్లు కూడా వేయండి అబ్బా. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మా సాయి అయితే ఎన్సీసీకి అయితే దీని ముందు వీడియో పెట్టాను కదా, ఎన్సీసీకి అయితే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాడని. ఇక ఈ రోజు అయితే ఎన్సీసీకి అయితే పోతున్నాడు అనమాట. 10 రోజుల దాకా నా కంటికైతే కానరాడు. కొద్దిగా అయితే బాధగానే ఉంది అసలుకి. మీరు గమనిస్తున్నారో లేదో ఈ వీడియోలో నా ఫేస్ అయితే అసలుకి ఎట్లయినా మగపిల్లల మీద కొంచెం ఆ తల్లికి కొద్దిగా ఎక్కువ ఉంటది అబ్బా, ఎందుకో తెలియదు కానీ అది అసలుకి మగపిల్లల మీదనే ఉంటది. మళ్ళా మా అమ్మాయి 2 సంవత్సరాల నుంచి హాస్టల్లో ఉంది, కాలేజీలో. కానీ నాకు పెద్దగా అంటూ ఏమి బాధ తెలియట్లేదు. కానీ మా సాయి నా కళ్ళ ముందరే ఉండి 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 ఇక నా ఎందుకో మగపిల్లలు అంటే ఇష్టమే ఉంటదిలే అబ్బా. ఎట్లయినా ఆడపిల్లలు అంటే మన దగ్గర ఉండరు కాబట్టి మనం ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలని కొంచెం గుండె ధైర్యం తెచ్చుకుంటాం. కానీ మగపిల్లలు అట్లా అయితే కాదు కదా, మన కాడే ఉంటాం, వాళ్ళ కాడే కొద్దిగా అయితే బాధ అయితే అనిపిస్తుంది కదా. ఇక తుమ్ముకుంటానే రెడీ అవుతున్నాడు మా సాయి. వాతావరణం ఏంటండి బాబు, అస్సలకి ఎండే తగలటం లేదు. ఒకరోజు ఎండ కాస్తే వారం 10 రోజులు వానంతే దంచి కొడుతుంది. ఇక ఏం హుషారు ఉంటుంది మనిషికి, అసలుకి ఎండ తగిలితేనే హుషారు కదా. పాప తుమ్ముకుంటానే బూట్లు అయితే వేసుకుంటా ఉన్నాడు. మా సాయి నీ డ్రెస్ లో చూసిన కానీ ఏదో బార్డర్ కి పంపిస్తున్నట్టు నేను అట్లా ఫీల్ అయిపోతున్నాను అనమాట. 10 రోజులు క్యాంప్ అయిపోతే ఇంటికి వచ్చేస్తాడు. కొంచెం బాధ అనిపించింది, కొద్దిగా సంతోషం ఉండిద్ది. ఎట్లయినా నిజంగానే బార్డర్లకు పంపించడం అంటే నిజం మామూలు విషయం కాదబ్బా. ఆ తల్లులకు కానీ పెళ్ళైతే వాళ్ళ భార్య పిల్లలకు కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఈ కటింగ్ లో సేమ్ ఉన్నాడు. నాకైతే నవ్వు వస్తుంది, అటు బాధ వస్తుంది. ఆ నుంచడం కూడా సేమ్ నుంచుంటాడు మంచిగా. ఇకనైతే రెడీ అయిపోయాడమ్మా ఆయన అయితే. ఇక బయటకైతే వచ్చి చిమ్మేసి నీళ్ళు జల్లు ముగ్గేద్దాము అనుకుంటా వస్తున్నాను. చూడండి వాతావరణం చూపిస్తాం మీకు. అసలుకి ఏమన్నా అసలుకి ఈ రోజు కూడా ఫుల్ వాన పడేటట్టే ఉంది. ఇక నా నీళ్లు జాలను ముగ్గు వేసిన కానించి ఖరాబు ముగ్గు ఖరాబు, గిన్నె ముగ్గు ఖరాబ్ అయిపోద్ది. ఎందుకు లేనైతే ఆగిపోయాను అనమాట. నిండా తెచ్చి ముగ్గేసి ఆ ముగ్గు వర్షం పడి మొత్తం ఖరాబ్ అయితే వృధా కదా, తర్వాత రోజైనా పనికి రాదా. ఇట్లా కానీ మనం ఆలోచన చేయకపోతే మన మధ్య తరగతులు బతకలేము అబ్బాయి. ఎట్లయినా సరే ఆ బట్టలు ఆరలేదు చూడొచ్చారా, బట్టలని లోపల వేసేస్తున్నాను. ముందు రోజు దీని ముందు వీడియోలో అయితే ఉంది కదా, బట్టలు అయితే ఆరేసేస్తున్నాను. బయట ముగ్గేసి పని లేకపోతే ఎందుకో చాలా పెద్ద పని అయితే తగినట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకన్నా గానీ. ఇక ముగ్గేసే పని అయితే లేదు. ఇక చూడు మబ్బు కూడా మామూలుగా లేదు అసలుకి. ఎందుకు వచ్చిన బాధ ట్యాంక్ లో నీళ్ళు ఉండే లేదు, అందుకనే ట్యాంక్ కి బోరేద్దాం పోతున్నాను. ట్యాంక్ బోరేసేది వేరే దగ్గర, కానీ నేను వెళ్ళే దగ్గర ఏంటంటే వాల్ తిప్పాలన్నమాట. నాకు కళ్ళు సరిగ్గా కానరావు. అది వాల్ తిప్పుందా, ట్యాంక్ వైపు తిప్పుందా, లేకుంటే ఇటు పైపు వైపు తిప్పుందా అని దగ్గర పోయి చూసుకుంటాను అనమాట. ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన వాళ్ళందరి పరిస్థితి ఇంతే. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి కళ్ళకి ఎఫెక్ట్ తగిలింది ఖచ్చితంగా. ఎందుకంటే నేను చాలా మంది ఛానల్ చూస్తాను కదా, కళ్ళు చూడ పెట్టుకోవడం, కళ్ళు పోయినాయి, సెల్లు ఒకటేమో సెల్లు చూస్తారు, మళ్ళా నేను వీడియోలు చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటా. అదే మీకు చెప్తా వస్తున్నాను. అంతకు ముందే కళ్ళు సరిగ్గా కానరావులేండి నాకు. 16-17 ఏళ్ళ వయసు అప్పటి నుండే. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఈ యూట్యూబ్ పెట్టిన కానించి అసలు మామూలుగా లేదు. అందుకని దగ్గరికి పోయి వాళ్ళు తిప్పానా లేదా అని పోయి అయితే చూసేసి వస్తా ఉన్నాను. వాళ్ళైతే తిప్పే ఉందిలేండి, ట్యాంక్కే తిప్పుంది. ఇకనైతే వచ్చి బోర్ అయితే వేద్దామని అయితే మాకు ఈ బాక్స్ ఖరాబ్ అయిపోయింది, అందుకని దానికి వైర్ అయితే చుట్టాడు అనమాట. 5 సంవత్సరాల బాక్స్ కదా, ఇక నాది ఖరాబ్ అయిపోయింది. అందుకనే మళ్ళీ ఇట్లా చుట్టకపోయామనుకోండి, వర్షం పడిందంటే మళ్ళీ కరెంట్ కదా, ఏమైనా ప్రాబ్లం వస్తుందని అయితే బాక్స్ కి అయితే కట్టేస్తాం అనమాట తీగ. దాన్ని అయితే మార్పించమంటే చాలా ప్రాసెస్ ఉంటది, అదంతా కరెంట్ అంతా తీయాలమ్మా, ఎందుకు వచ్చిన బాధలే ఉండని, కొద్దిగా అది కొన్ని రోజులు అయితే వస్తుంది అని అయితే అంటున్నాడు. సరే అని గమ్మైపోయాము. ఇక చూసారా, అది మంచు కూడా ఫుల్ కురుస్తుంది అసలుకి. మంచు నైట్ ఫుల్ మంచు, అందుకని కారు మీద చూడండి అసలుకి
నీళ్లు గారినట్టే. అప్పటికి ఇంకా వాన పడలేదు, అది మంచు అనమాట. వచ్చి అందుకనే మంచున్న కారు అద్దాల మీద దుమ్మున్న నేను గాని మా అమ్మాయి గాని దాంట్లో పేర్లు రాసుకోవడం, మా ఫేసులు చూసుకోవడం చేస్తుంటాం అనమాట. మాకు అదొక పిచ్చి. ఏం పిచ్చో గాని నాకు చిన్నపిల్లప్పటి నుంచి ఉంది. మా అమ్మాయికి కూడా అదే పని ఉన్నట్టుంది. మా అమ్మాయికి కూడా వచ్చిందనమాట నా అలవాటు. అసలుకి నైట్ అయితే మామూలు మంచు పడట్లేదు, మార్నింగ్ అయ్యాక వాన మామూలుగా పట్టలేదు, అట్లా ఉందనమాట. ఇక నా ట్యాంక్కి అయితే బోరేసాను కదా, ఖాళీగా ఎందుకు ఉండాలా. మీకు మా జాంకాయలు చూపిస్తారండి. ఫుల్ మొన్న ఒక రోజు అయితే ఎడతెరప లేని వాన పడింది కదా, గాలి వాన. చెట్టు మొత్తం ఇటు వంగిపోయింది అనమాట. మొత్తం అసలుకి నిటారుగా ఉండింది మంచిగా. చూడండి చెట్టు అంతా ఇటే గాలి కొట్టినట్టుంది ఎక్కువ, అందుకని మొత్తం ఇటు వంగిపోయింది. దాని తగ్గట్టు జాంకాయలు కూడా బోల్డ్ కాయలు వచ్చేసినాయి. అబ్బా, కాయలు మటుకు మామూలుగా లేదు. తింటే తిన్నన్ని మాకైతే ఒక్కసారి కొల్లబెట్టి కూడా పడేస్తాం. అప్పటికి చాలా కాయలు మా సాయి వాళ్ళ దోస్తులకి పంపించాను, స్కూల్కి పంపించాను. చాలా కాయలు, జాంకాయల సీజన్ కాబోలు బాగా వస్తున్నాయి చెట్టుకి మటుకు కాయలు. ఓ మమ్మీ ఇంకరా, నువ్వు వీడియో తీసిన చాలు కానీ ఆ ఫోన్ ఇట్టి నేను మా దోస్తులకు ఫోన్ చేయాలంటున్నాడు. నేను నా ఫోన్ తోటే అంత కాల్స్ కానీ మాట్లాడడం కానీ ప్రతిదీ ఈ ఫోనే అనమాట. వీడియో తీయడం కానీ అన్నిటికీ ఈ ఫోనే. ఇక నా అందుకని ఇంకా వీడియో తీసుకుని చాలే రా మమ్మీ, నేను మా దోస్తులకు ఫోన్ చేయాలి, వాళ్ళు వెళ్ళారు లేదా అని అయితే పిలుస్తా ఉన్నాడు. ఇకనైతే ఆయన ఫోన్ ఇచ్చేసాను అనమాట. ఆయన అయితే మాట్లాడి చేశాడు. ఇంకా నా పాలైతే వచ్చేసినాయి. ఏం తినకుండా పోతే ఎట్లా, కడుపులో కాస్తంత దానన్న ఏదో ఒకటి పడాలి కదా. ఖాళీ కడుపుతో పోయినా కూడా బస్ జర్నీ చేసేటప్పుడు కొద్దిగా వాంతులు అయ్యే ప్రమాదం అయితే ఉంటది. అందుకని కొద్దిగా కడుపులో అయితే ఏదో ఒకటి పడాలి కదా. అప్పటికి స్నాక్స్ అయితే పెట్టుకున్నాడు. టిఫిన్ అయితే ఏం చేయలేదు రండి. టిఫిన్ చేసినా కూడా తినడు, మామూలుగా తినడు. ఇంక ఇప్పుడు తింటాడా చెప్పండి. ఇంక అందుకని పాలలో బూస్ట్ వేసి అయితే ఇచ్చేసిన అనమాట. ఆ పాలు ఆయన తాగేసిన పాలు, మేమైతే చాయ్ తాగేసినాం. వాన చూసారా, ఇదిగో పడింది వాన, ఫుల్ వాన అయితే పడిపోయింది ఇక ఫుల్గా. ఇకనైతే ఆయన అయితే రెడీ అయ్యాడు అనమాట. ఎల్నీకి బయటకు అయితే లగేజ్ తీసుకుని అయితే వచ్చేసాడు. మబ్బులు చూసారా ఏమన్నా ఉన్నాయి, అసలుకి ఈ వాతావరణం ఏందో, అసలుకి మామూలు వానలైతే పడతలేదు. ఆ రోజంతా వాన పడతానే ఉంది. వాన పడ్డప్పుడు మటుకి మార్నింగ్ తీయలేదులేండి, ఎందుకంటే నేను పాలు కలిపి మా సాయికి పాలు ఇచ్చి ఇక మేము చాయ్ తాగుతా ఉన్నాం, ఇంట్లో ఉన్నాం, అందుకని వీడియో అయితే తీయలేదు. వర్షం పడింది. ఇక ఆ రోజు అంతా అయితే వాన అయితే పడతా ఉంది. ఇక్కడ మా సాయి అయితే అన్ని తీసుకుని అయితే బొర్రని వెళ్ళిపోయాడమ్మా. 10 రోజుల దాకా అయితే మా సాయమ్మ గానరాడు. ఇక నేను ఒక్కదాన్ని సాయంత్రం వచ్చి నాకెదురు వస్తూ ఉండేదాన్ని. 10 రోజులు ఇంకా ఒక్కదాన్ని అనమాట. ఎట్లనే అనిపిస్తుంది కదా, ఇట్లా ఇంట్లో పిల్లలు లేకపోతే. మా అమ్మాయిని కాలేజీలో వదిలిపెట్టించినప్పుడు అట్టానే ఉండింది. ఏం చేస్తాం చెప్పండి, పిల్లలు మనల్ని ఎదురుగా ఉంచుకుంటే వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి కదా. బయట ఇందాక మీకు చూపించిన బట్టలు నేను ఇంట్లో తెచ్చిపెట్టి అనుకుంటున్నారా? కాదు, అవి ఆడే ఉండయి. ఈ వారం రోజుల బట్టలు అనమాట. ఇవన్నీ కానీ నేను ఆరేసుకోపోతే ఈ ఎలుక సచ్చిన వాసన మనమే ఆడ భరిస్తాము. అందుకనైతే ఇక నా ఖాళీ మంచం అయితే ఉందిలేండి, దాని మీద కనీసం ఇట్లా ఏలాడ తీసేస్తే మనకి వాసన స్మెల్ అయితే రాదు కదా. అట్లా ఉన్న కానించి ఒకదాని మీద ఒకటి ఉన్న కానించి కొద్దిగా స్మెల్, అదొక విధమైన నీసు వాసన, కోడిగుడ్డు అదే ఎల్లో వాసన వస్తుంది చూడండి. ఆ వాసన వస్తుంటే అబ్బా బట్టలు ఎందుకో నాకైతే ఈ వర్షం పడితే ఇదే ప్రాబ్లము. అందుకని ఖాళీ మంచం పెట్టేసి కనీసం ఈ బట్టలన్నా దాని మీద పడేసాం అనుకోండి, ఇంకా ఎప్పటికైనా ఆర్ని వాటి ఇష్టం. ఇక మనం కావాల్సినప్పుడు అవి వాడేసుకుంటా ఉంటే అయిపోద్ది. ఇంక వేరే తీయకుండా ఇంక ఇవే వాడుకుంటే అయిపోద్ది అని అయితే మంచం మీద అన్ని అయితే ఆరేస్తున్నాను. అసలు పంపించకూడదు అనుకున్నాను మా సాయిని. చాలా మంది పిల్లల పేరెంట్స్ కూడా అట్లానే అన్నారు, ఏం వద్దు 10th క్లాస్ కదా, ఎందుకు పోవడం వృధాగా 10 రోజులు వృధా అయిపోద్దని అందరు చాలా మంది పిల్లల మమ్మీలు కూడా అన్నారు. కానీ ఈ పిల్లలు వినలేదు అసలుకి. ఇంకా సరేలే అబ్బా, ఏమో ఏ రోజు ఎట్లుందో అటు చదువు ఉండాలి, ఇటు ఇట్లాంటివి ఉండాలి అని అయితే నేను అనుకున్నాను అనమాట. అట్లా అని నేను అనుకున్నాను. ఒక దాని మీదే పోయినా కూడా ఇప్పుడు ఏం చదువుకున్నా కూడా ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి చెప్పండి. ఏదో ఒకటి ఉంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కదా అని అయితే నేను అలా ఆలోచిస్తున్నాను అనమాట. నేను ఒకటే వైపు కూడా ఆలోచించను.
కాకపోతే వాతావరణం బాగాలేదు, ఒకవేళ అక్కడ పిల్లలు పోకపోతున్నారు, పరిస్థితులు ఎట్లా ఉంటాయని నేను అది ఆలోచించాను తప్పితే, లేకుంటే మటుకు పంపిస్తాను అనమాట. పిల్లలు అన్నిట్లో ఉండాలి, అన్నిట్లో టాలెంట్ ఉంటేనే ఏదో ఒకటి కూడు పెట్టిద్ది పిల్లలకి ఏదో ఒక టైంలో. అందుకనేది ఇక నా సరేలేని నేను ఇక నా గుండె నిబ్రం చేసుకుని నా కొడుకునైతే పంపించాను. మళ్ళా ఇంకోటి ఏంటంటే పిల్లలు అమ్మట వాళ్ళ స్కూల్ వాళ్ళు ఎవ్వరు లేరు, సార్లు కానీ టీచర్లు కానీ. కొద్దిగా ఆడ భయపడ్డాము. ఈ పిల్లలకి లేని బాధ అసలుకి మనం ఎందుకు బాధపడతామని మళ్ళీ ఒకసారి అనిపించింది. ఇట్లా అని అడిగాను అనమాట. ఎవరు లేనప్పుడు ఎందుకు నాయన, మళ్ళీ ఏమైనా కొట్టుకున్నా తిట్టుకున్నా, పిల్లలు మగ పిల్లలు అంటే కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉంటారు కదా, ఏదో గొడవలు పెట్టుకుంటా ఉంటారు కదా, కొంచెం పిల్లల మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఎంత 10th క్లాస్ ఇంటర్ అయినా కూడా కొంతమంది పిల్లల మనస్తత్వం ఉంటుంది అనమాట, గొడవలు పెట్టుకొని కొట్టుకునేది. ఇక ఏం కాదులే మమ్మీ, మేము చిన్న పిల్లలం అని వాళ్ళే మాకు నచ్చ చెప్తుంటే ఇక మేము ఎందుకు భయపడాలని అయితే సరేనైతే చెప్పేసిన. ఇకనైతే చూడండి వాన, ఆ రోజంతా వాన పడతానే ఉంది, అసలుకి మామూలు వాన లేదు. ఇవి వచ్చేసి మా చెట్టు జాంకాయలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూసారా, కొనుక్కొచ్చుకుని కూడా ఎంత ఫ్రెష్ గా ఉండవు. అప్పటికప్పుడు కోసుకొని చెట్టు తింటే ఎంత బాగుంటది కదా. ఒక కాయ మటుకు ఎంత లావన కాసిందో చూడండి, పెద్దగా వచ్చేసింది. 2-3 కాయలు కలిస్తే అంత కాయ అనమాట, ఫ్రెష్ గా ఉండయి. రోజు మాకు మటుకు 3 పూట్ల తిన్నా కూడా తారకనైనా కాయలు వచ్చేసినాయి అనమాట చెట్టుకి. చూసారా ఎంత వాన పడుతుందో, మీకు రావిడి కూడా కొద్దిగా పెట్టాను, అంత వాయిస్ ఎంత కీయడం. కొద్దిగా వర్షం సౌండ్ కూడా బాగుంటది కదా కొద్దిగా చెవులకి. కానీ ఎందుకు ఈ టైంలో వాన పడితే వచ్చిన పంట అంతా నష్టం చేయడానికి వచ్చేసింది, అంతా కూడా నాశనం అయిపోయింది రండి. ఇక్కడ యూట్యూబ్ లో బాగానే చూపిస్తున్నారు అందరూ, పాపం వాళ్ళ పంట పొలాలు మొత్తం నాశనం అయిపోయినాయని. మంచి టైంలో వచ్చేసింది, ఏం చేస్తాం, ఎవరికి కూడా అదే ఏందంటారు చూడండి, చేద్దాకా వచ్చింది నోటి దాకా పోలేదని అట్లా అయిపోయింది అనమాట. ఇకనైతే నిన్నటి వీడియోలో చూపించాను కదా మీకు, పులిహోర చేసింది, పులిహోర ఉంది, మళ్ళా కొంచెం వైట్ రైస్ ఉంది. ఇంకైతే ఏది వండను, మా సాయి లేడు కదా, మా ఇద్దరికే కదా, మా వారికి నాకని నేనైతే ఏది వండలేదనమాట. ఈవినింగ్ చేసుకోవచ్చు లేదో ఒకటి, ఇప్పుడు దీంతో సరిపోద్దని ఇక చెక్కలు చేశాను కదా, ఆ నూనె ఇంకా అన్నీ ఆడే ఉంచానుకోండి, అక్కడే ఉంచితే ఇంకా ఆ బాండ్లీకి అట్టనే ఉండిపోద్ది, ఖరాబ్ అయిపోద్ది, అంట్లు కూడా తోమలేదు. ఇక్కడ అన్నైతే క్లీన్ చేసి వీడియో ఆన్ చేద్దామని మీకు చూపిస్తున్నాను. నేను అంట్లు తోమేది అన్నైతే వీడియో తీయలేదు, కొంచెం నాకు కొంచెం బాధగా ఉండింది. ఎందుకు ఏడ్చుకుంటే ఆ వీడియో దాన్ని ఎందుకు వీడియో తీసేదని మీకు అందుకు చూపించి తర్వాత ఆన్ చేయొచ్చులేని అయితే చెప్తున్నాను అనమాట. అంటన్ని తోమేసుకున్నాను. ఆ బాండ్లీలో నూనె అట్లా నుంచి అనుకోండి, ఇంక అట్లనే ఉండిపోద్ది. మనం ఒళ్ళు బతకం పెట్టుకోవద్దబ్బా, ఇంట్లో పనులు మటుకు అవి ఎక్కువ అవుతానే ఉంటాయి. అందుకని ఆ బాండ్లీ నూనె క్యాన్లో పోసేద్దామని ఈ క్యాన్ కొంచెం జిడ్డుగా అనిపించలేక కడిగేసాను అనమాట. కడిగింది ఎట్లా ఆడుతుంది చెప్పండి, అసలు వాతావరణం ఎట్లుంది. అందుకనైతే దీన్ని కొద్దిగా సెగన పెట్టాను అనమాట. నేనైతే ఇదే పని చేస్తాను, మీరైతే ఎట్లా చేస్తారో ఒకవేళ వీడియో కానీ చూస్తే కామెంట్ అయితే చేయండి. నేను మటుకు గ్యాస్ పొయ్యి మీదనే పెట్టి కొద్దిగా సెగన పెడతాను అనమాట. నూనె పోస్తున్నాం కాబట్టి నీళ్ళు ఉండదు, నీళ్ళు ఉన్న కానీ చెట్లాడుతుంది ఉంటది మళ్ళీ మనం ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు నూనె. అందుకని ఆ క్యాన్ని నీట్ గా కడిగేసి 2 మూతను క్యాన్ 2 అయితే సగం పెట్టేసాను. ఈ రోజు నా వాలకం చూసి మీరైతే భయపడద్దు అసలుకి, ఎందుకంటే కొంచెం బాధగా ఉంది. స్నానం చేయాలంటే వాన ఫుల్ పడతలేదు, దాని తగ్గట్టు కొంచెం మా సాయి లేడని కొద్దిగా ఏడ్చుకుంటానే ఉన్నాను. ఆ జుట్టు కూడా దూకోలా అట్లనే వదిలేసాను. అందుకని మీరైతే అవాయిడ్ చేసేయండి అబ్బా. ఈ వీడియో వరకు కొంచెం బాధ అనిపిస్తా ఉండిందిలేండి. ఇకనైతే అంట్లనైతే తోమేసుకున్నాను. ఇక ఇది వచ్చేసి ఈ క్లిప్ వచ్చేసి సాయంత్రం క్లిప్ అనమాట. క్యాన్ లో నూనె అయితే పోసేసి కొంచెం లాస్ట్ లో మడ్డి ఉంటది కదా, మనం అది చెక్కలు చేసిన కదా, అట్లా అది ఆ పొడి ఉంటది కదా గోధుమ పిండిది, అందుకని మొత్తం దాంట్లో పోసామనుకోండి ఆ పొడి ఎట్లయినా కొద్ది కారి నూనె మొత్తం ఖరాబ్ అనిపిస్తుంది. అందుకని నేను లాస్ట్ లో ఉండగా ఒక గిన్నెలో ఉంచుతున్నాను అనమాట. ఒక గిన్నెలో ఉంచేసి అనుకోండి, ఆ నూనె వాడను, ఈ నూనె వాడేస్తాను అనమాట ఈ గిన్నెలోది.
ఇకనైతే సాయంత్రం చపాతి చేసి క్యారెట్ కర్రీ చేద్దామని అయితే ఇంకా అన్ని అయితే తీసి పెట్టాను. అయితే బంగాళదుంపలు, క్యారెట్, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు ఇవన్నీ తెస్తే ఫస్ట్ మేము వాడేది ఏందో తెలుసా, బంగాళదుంపలు అనమాట. చాలా మంది ఇళ్ళల్లో ఇట్టానే ఉంటది. ఎందుకో తెలియదు, బంగాళదుంపలు అంటే అందరికి ఇష్టం, కానీ అది తినొద్దు, వాతం. కానీ పిల్లకాయలకి ఏం కాదులేండి. ఒకప్పుడు బంగాళదుంపలు అంటే నా ఫేవరెట్ అసలుకి. అట్లా టమోటా కర్రీ చేసుకొని, నా పెళ్లి కాకముందు సంగతి చెప్తున్నా, టమోటా కర్రీ చేసుకొని ఒక్క చుక్క వాటర్ లేకుండా నూనెలోనే ఫ్రై చేసుకొని, బంగాళదుంప ఫ్రై చేసుకొని, టమాటా కర్రీ కూడా ఫ్రై అవుద్ది, టమాటా ఫ్రై బంగాళదుంప ఫ్రై చేసుకొని చక్కగా తినేదన్నమాట మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు సంగతి అనమాట. ఇప్పుడు కూడా అదే వచ్చింది చేతికి. నాకు ఫస్ట్ బంగాళదుంపలు ఇస్తే బంగాళదుంపలు అయిపోతే మిగతా కూరగాయల తర్వాత అనమాట. కానీ ఈ టైంలో తినొద్దు, కొద్దిగా కొంచెం వయసు 35 సంవత్సరాలు దాటిందంటే వాతం చేరుతుంది కాబట్టి చాలా వరకు తగ్గించేసాలండి. ఇకనైతే క్యారెట్ మొత్తం అయితే పీల్ తీసేసాను. పైన పీలు అయితే తీస్తా, ఎంత ఫ్రెష్ కాయలైనా సరే. ఎందుకంటే క్యారెట్ అది భూమిలోంచి తెస్తారా ఏమో మరి, ఆ క్యారెట్కి మటుకు ఇసుక రాళ్ళు ఉంటాయి అబ్బా. అందుకనైతే నేను క్యారెట్ పీల్ తీసేస్తా, ఎంత ఫ్రెష్ కాయలైనా పీల్ తీసేసి కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్యారెట్ అయితే మిగిలింది. క్యారెట్ తో కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. కూరగాయలు అయితే లాస్ట్ అయిపోయింది దీంతో. ఈ క్యారెట్ తోటి అంతే కదా, అన్హెల్దీ అన్ని ముందు చేసుకుని వండేసుకుని తినేస్తాము, హెల్దీ అన్ని పక్కన పెట్టి ఎప్పుడు వాడిపోయినాక పులిపోయినాక చేసుకుంటాం అనమాట. ఇకనైతే క్యారెట్ కర్రీ చేద్దామని అయితే, చపాతి చేసి క్యారెట్ కర్రీ చేద్దామని అయితే క్యారెట్, ఆనియన్, టమాటో అయితే కట్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేనైతే కడాయిలో దీంట్లో నేను వాటర్ అయితే ఏం పోయాను, అందుకని కొంచెం ఆయిల్ అయితే ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట. అంత ఆయిల్ తోటే కర్రీ అనమాట. సరిపడా ఆయిల్ పోసుకొని ఇక దాంట్లో క్యారెట్, ఆనియన్ సపరేట్ గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్యారెట్ కూడా ఫ్రై అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నేను ఇట్లా దొండకాయలు అప్పుడు, క్యారెట్ అప్పుడు, ఇట్లాంటి బీట్రూట్ అప్పుడు, ఇట్లాంటప్పుడు రెండు కలిపి వేస్తాను అనమాట. ఎందుకంటే అవి కూడా ఫ్రై అవ్వడానికి లేట్ అవుతాయి కదా. అందుకని నూనెలో ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత క్యారెట్, ఆనియన్ వేసి ఫ్రై అయిన తర్వాత అదే కలుపుకుంటా మూత పెట్టుకుని కలుపుకుంటా ఫ్రై చేసుకోండి, సిమ్లో పెట్టుకొని. మళ్ళీ మీరు అట్లా పక్కన పోయారంటే అది మాడిపోతుంది అనమాట. ఇకనైతే మధ్యలో మూత తీసి కలుపుకుంటా ఫ్రై చేసుకొని, క్యారెట్ కొంచెం ముక్కలు మెత్తపడ్డాక టమాటాలు అయితే వేసాను. ఆ టమాటాలు వేసిన తర్వాత కూడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసాను. సిమ్లో పెట్టేస్తే మంచిగా మగ్గిపోద్ది. టమాటాలు వేసినప్పుడు, దాంట్లో సాల్ట్ వేసినప్పుడు ఊరికే కలపొద్దు, ఎందుకంటే అది ఫ్రై అవ్వవు. టమాటాలు వేసినాక కొద్దిగా సాల్ట్ వేసినాక అట్లా కలిపేసేసి మూత పెట్టేసి మంచిగా మగ్గిపోద్ది. ఇకనైతే ఇది కూడా మధ్యలో కలుపుకుంటా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుని ఇంకా కర్రీ టమాటాలతో మగ్గిపోతాయి. ఇంకా లాస్ట్లో కారం, ధనియాల పొడి ఇంట్లో ఉంది కాబట్టి వేసుకుంటాను. మీకు లేకపోతే ఏం వేసుకో అవసరం లేదు, ఇట్లాగా కూడా బాగానే ఉంటుంది, కాకపోతే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర ఉంది కాబట్టి వేసాను. ఇంక ధనియాల పొడి వేసేసి లాస్ట్లో కొత్తిమీర అయితే వేసాను. కొత్తిమీర అయితే వాడిపోతుంది అనంగా తీసిన అనమాట. ఆ కొత్తిమీర చాలా చట్టని పెట్టున్నాను. ఇంకా ఎంత ఉంటే అంత కట్ చేసి వేసేసాను. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత మంచిది, కర్రీలో బాగుంటుంది కదా టేస్ట్ కూడా. నేను కర్రీ చేయక ముందే గోధుమ పిండి తడిపి పెట్టేసుకున్నాను, మంచిగా నాంతదని. ఇదేందో మల్టీగ్రెయిన్ ఆట అంట. కొంచెం ఇది పిండి ఎందుకనో ఇట్లా ముద్దల రౌండ్ వస్తలేదు నాకు ఎందుకనో. అది ఆశీర్వాద ఇది కూడా, కానీ ఇది మల్టీగ్రెయిన్ ఆట అంట, అందుకని కొంచెం ఎట్లానే అనిపిస్తుంది. కాకపోతే నానిన తర్వాత మటుకు చపాతీలు ఉండయి నిజంగా, అసలుకి ఎంత టేస్ట్, మెత్తగా టేస్ట్ బాగుండి. అందుకని ఈ పిండి మటుకు బాగా నానబెట్టుకోవాల్సిందే, నానబెట్టుకుంటేనే చపాతీలు బాగా అవుతాయి. ఇప్పుడు ఈ చపాతీలు వచ్చేసి నాకు 3, మా వారికి 2. ఎందుకని మీ వారికి 2 నీకు 3 అని మీరు అడుగుతారు, నా తెలుసు కామెంట్లు పెడతారని. అందుకని మీకు చూపిస్తానండి, మా వారికి 2 నాకు 3 ఎందుకని. ఆయన జొన్న రొట్టెలు తినే అలవాటు అయిపోయింది ఫుల్గా. ఇక కంపల్సరిగా ఒక్కటైనా తెచ్చుకుంటాడు అనమాట, అలవాట్లో పొరపాటు. ఇంట్లో ఏం చేసినా కూడా ఒక్క రొట్టెని తెచ్చుకుంటాడు అనమాట. ఇంకా ఒక రొట్టె తెచ్చుకున్నాడు. ఇంకా నా 2 చపాతీలు, ఒక రొట్టె, 3 అయిపోయినాయి కదా ఆయనకి. ఇక అందుకని ఒక 5 చపాతీలు అయితే కాల్చిన అనమాట. అట్టా పోయినప్పుడు మొక్కజొన్న బండి కనిపించినట్టుంది, అందుకని పాప నేను గుర్తొచ్చినట్టున్నాను. నాకైతే ఒక కంకి అయితే పట్టుకొచ్చాడు అనమాట. ఇది వచ్చేసి స్వీట్ కార్న్ అంటే ఎందుకో నేనైతే పడి చచ్చిపోతాను అబ్బా నిజంగా. నేనైతే మటుకు స్వీట్ కార్న్, మామూలు కార్న్ అయినా సరే, మామూలు కార్న్ అయితే
కాల్చిన ఇంకా బాగుంటాయి. స్వీట్ కార్న్ అయితే ఏదైనా బాగుంటుంది, ఉత్తదైనా తినేస్తాను నేను, అట్లా అనిపించిందని అనమాట. మొక్కజొన్న కంకిల కాడికి వచ్చేలేకే వేడి వేడిగా ఉంది అసలుకి కంకి. ఇక నా తింటానబ్బా దాని మటుకు. చపాతీ కాల్చడం అయిపోయింది, క్యారెట్ అయితే కర్రీ చేశాను కదా, ఇంకా ఈ రోజుకి చపాతీ క్యారెట్ కర్రీ అనమాట. ఇకనైతే నేను తినేస్తానబ్బా ఇది మొక్కజొన్న కంకి తినేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. ఈ వ్లాగ్ కి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాము, వీడియోలు రావట్లేదు ఏందని అంటే మీరు ఆల్ అని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మా వీడియోలు ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి. ఇకనైతే వేడి వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయి చూసారా. ఇంకనైతే వేడి వేడిగా ఉందబ్బా. నేనైతే ఉంటాను ఇక. బై.